హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆయిషాస్ వంటలు. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి మెత్తని జొన్న ఇడ్లీలు. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకైనా, షుగర్ ఉన్న వాళ్ళకైనా ఈ ఇడ్లీలు చాలా చాలా మంచిది. జొన్నలలో ఫైబర్, ఐరన్ మరియు ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన టమాటో కొత్తిమీర చట్నీని కూడా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల తెల్ల జొన్నలను వేసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగి మరలా మంచినీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత వేరొక గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళు వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుని వీటిని కూడా శుభ్రంగా కడిగి మంచినీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని 5-6 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇవి చక్కగా నానిపోయాయి. వీటిని మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకుందాం. ముందుగా మినప్పప్పు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి మార్చుకుందాము. తర్వాత జొన్నలను కూడా మిక్సీ జార్లో వేసుకుని కొన్ని నీళ్లు పోసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు దీన్ని కూడా అదే గిన్నెలోకి వేసుకున్నాను. ఈ మొత్తం పిండిని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి 8 గంటల పాటు పులియబెట్టుకోవాలి. నేను కింద ఒక గిన్నె పెట్టుకున్నాను. తర్వాత రోజు ఉదయం చూపిస్తున్నాను. చూసారా పిండి ఎంత చక్కగా పులిసిందో. గిన్నె పై వరకు పొంగింది కదా, పిండి అనేది ఇలా పై వరకు పొంగితేనే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. పిండి మీకు మరి ఎక్కువ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఇడ్లీలు వేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయటం వల్ల ఇడ్లీలు అనేవి అతుక్కోకుండా చక్కగా నీట్గా వచ్చేస్తాయి. ఇలా అన్ని ప్లేట్లలో వేసుకున్న తర్వాత వీటిని ఆవిరిపై ఉడికించడానికి నేను ముందుగా గిన్నెలో 1 గ్లాసు నీళ్లు పోసుకుని వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను పెట్టుకొని మూత పెట్టి 15-20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ ఉడికేలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడి అయిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకుని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 7-8 చిన్నుల్లిపాయలు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 పెద్ద సైజు టమాటోలను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. చూసారా టమాటోలు మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీనిలోకి కొద్దిగా చింతపండు అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మంటను ఆపేసి వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిపోయినాక వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కొన్ని నీళ్లు పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి మార్చుకుందాము. మీకు చట్నీ మరీ గట్టిగా అనిపిస్తే మీరు కొన్ని నీళ్లు వేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకుని నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసి కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకుని కరివేపాకు చిటపటలాడిన తర్వాత మంటను ఆపేసి దీన్ని చట్నీలోకి వేసుకోవాలి.
ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుంటే చాలా రుచిగా ఉండే టమాటో కొత్తిమీర చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీ ఇడ్లీ, దోస, వడ అన్నింటిలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీలు చూసుకుందాము. మంటను ఆపేసిన తర్వాత వెంటనే తీయకుండా ఒక 10 నిమిషాలు వదిలేయండి. అప్పుడే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. ఇడ్లీలు తీయడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని గరిటెను దానిలో ముంచి ఇలా తీసుకుంటే అసలు కింద కూడా అంటుకోవు, అంత చక్కగా వస్తాయి. అంతేనండి, మెత్తని జొన్న ఇడ్లీ ఇంకా చట్నీ రెడీ అయిపోయాయి. చాలా ఈజీ కదా. మరి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి దాని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.